ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము, వాగ్దానము. నేను నిన్ను బాధపరిచితిని, నేనింకా బాధ పెట్టను. నహూము గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, బాధకి అంతు ఉంది, అంటే బాధకి ముగింపు ఉంది. దేవుడు బాధ పెడతాడు, దేవుడే తీసేస్తాడు. ఆ బాధకి అంతం ఎప్పుడు అంటూ నిట్టూర్పు పడకూడదు. దేవుని బిడ్డ, ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసా వహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూడాలి. మనం శిక్ష పొందడం వలన మనకు కలగవలసిన ప్రయోజనం ఎంతో కలిగిన తర్వాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు. శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన స్తుతించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన మహింపరిచిన తర్వాత అది అంతమవుతుంది. మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ నుండి మనం తొలగిపోవాలని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశాన్ని అంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయి ఎవరికి తెలుసు. సముద్రము గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షుల అలతో ఎంత త్వరగా ఆటలాడతాయో మనకేం తెలుసు. శ్రమలు కాలం గతించాక మన యొక్క పరిస్థితులను దేవుడు మార్చి మన యొక్క కుటుంబంలో ధాన్యంతో నింపుతాడు. దుఃఖంలో ఉన్నటువంటి మనం సంతోషభరితులవుతాం. రాత్రిని పగలుగా మార్చడం ప్రభు కష్టమేం కాదు. మేఘాలను పంపినటువంటి దేవుడు వాటిని వెళ్ళగొట్టగలడు. దిగులుగా మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది, దానికోసం ఎదురు చూస్తూ స్తుతులు పాడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ నామానికి వందనాలు. గతించినటువంటి దినాలన్నీ కూడా మరి జ్ఞాపకం చేసుకున్నారు. మమ్ములను, మా కుటుంబాలను నడిపించినందుకు మీ స్తోత్రాలు. ప్రవ్వా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను నేను జ్ఞాపకం చేసుకోండి. వాక్యపు వెలుగులోంచి మాతో మీరు మాట్లాడారు. శ్రమల కాలం కొద్ది దినాలే, ఆ తర్వాత ప్రభువనైనా నేను శ్రమను ఆపుతానన్నా. ఎవరి జీవితంలో శ్రమను ఎక్కువగా అనుభవిస్తున్నారు, మరి శ్రమలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అయ్యా, ఈ దినం మా కుటుంబాలను, మమ్ములను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహ దినాలను, పుట్టినరోజులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినదేవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.